కేవలం అహ్మద్ గారు మీకు టికెట్ ఇచ్చారనే వేమిరెడ్డి గారు పార్టీ మారారనుకుంటున్నారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? కారణాలు అదే, ఒక మైనార్టీకి ఇచ్చారని అలా. ఒకవైపు మీ మీద పోటీ చేస్తున్న ఎమ్మెల్యే నారాయణ గారు, ఆయన గురించి ఇంకా తెలియంది కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన అంటే తెలుసు. మరోవైపు మీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి గారు, ఆయన కూడా ఇప్పుడు ఇక్కడున్న వైసీపీలో ఉన్న లీడర్స్ అందరూ కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రత్యర్థులను ఎన్నుకోవటమా, ఎంటైర్ టీడీపీ పార్టీని ఎదుర్కోవడమా అనే ఒక భయం రెట్టింపై ఉండొచ్చు కదా మీలో? నాయకులు పోయారు, కార్యకర్తలు ఎవరు పోయారు. రెడ్డి కంపల్సరీ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు, దానికి ధోకా ఏం లేదు. ఏమంటే వాళ్ళు డబ్బులు తెప్పుడు, నేను చెప్పే కదా, 10,000 మేము ఖర్చు పెట్టే దగ్గర వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే. డబ్బులు ఖర్చు పెట్టాలి మాట్లాడుతున్నారు కదా, డబ్బులు ఓట్లు వేయించుకోవడానికి ఖర్చు పెడుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నెల్లూరు వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారు. ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చాను, సామాన్యులకు నేను పెద్దపీట వేశాను అని చెప్పి నెల్లూరు సిటీ టికెట్ జగన్ గారు ఖలీల్ అహ్మద్ గారికి ఇచ్చారు. సో ఒక సామాన్యుడిగా ఆయన చేస్తున్న ప్రచారం, నియోజకవర్గంలో తనకు వస్తున్న మద్దతు ఏ విధంగా ఉందో అహ్మద్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఖలీల్ అహ్మద్ గారు, బాగున్నారా? చాలా చాలా సైలెంట్గా కనిపిస్తూ ఉన్నారు. కొత్తగా ఉందా ఈ ప్రచారము, ఈ ఎన్నికల హడావిడి అంతా కూడా? అంటే నేను మామూలు కొత్త అనేది కాదు, మామూలు తిరిగే ఉన్న అనిరానతో ఆల్రెడీ 2 సార్లు నేను కార్పొరేట్ గెలిచా, డిప్యూటీ మేయర్ అయ్యా. కానీ ఒక వాటికే పరిమితం. అప్పుడు తర్వాత అనిరానతో నేను ఆయన ఇదితో ఎక్కడ గడపకపోయినా నేను కంటిన్యూ మొత్తం వార్డులు తిరిగేవాడిని. ఈరోజు ఏమంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జగనన్న, ఒక సామాన్య తెచ్చి, అంటే ఎమ్మెల్యే అవ్వాలంటే కొన్ని కోట్ల డబ్బులు ఉండాలి ఎవరి దగ్గరైనా, అది మామూలు మనకు తెలిసిందే. ఈరోజు నన్ను ఒకేసారి ప్రకటించడం, నా దగ్గర నేను మామూలు వాడిని, ఒక సామాన్యుని, నాకు అద్దె ఇంట్లోనే ఉంటాను నేను, నా దగ్గర రూపాయి లేదు. ఈరోజు జగనన్న ప్రకటించిన తర్వాత అది ఒక భయం అనేది, ఒక సంతోషం అనేది, ఏమనేది అర్థం కాల కొన్ని రోజులు. దేవుడి దేవల్ల ఆయన చేసిన పథకాలు ప్రతి ఒక్క గడప పోతున్నాం, ప్రతి ఒక్కరి దగ్గర వివరిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏమంటే జగనన్నని సీఎం చేసుకుంటారని ప్రతి ఒక్కరు జగనన్నని ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు మనం చూస్తున్నాం. 85% మనకి లబ్ధి చేకూరున్నారు. ఆడపడుచులు, అక్క చెల్లెలు, అలాగే పెన్షన్స్ పెద్దోళ్ళని కానీ ప్రతి ఒక్కరు ఏమంటే లేడీస్ అందరూ, అక్క చెల్లెలు అందరూ ఏమంటే జగనన్నని మళ్ళీ సీఎం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన సీఎం అయితేనే మళ్ళీ ఈ పథకాలు రన్నింగ్ అవుతాయి. అలాగే సచివాలయ వ్యవస్థ ఒకటి తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వాలంటీర్ వ్యవస్థ తెచ్చి, ఎవరికి అవసరం ఒక్క సర్టిఫికేట్, ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ కోసమే మేము నెలలు తరబడి ఎంఆర్ ఆఫీస్ దగ్గర తిరిగేది ముందు. ఎవరైనా కానీ, నేనైనా కానీ ఎవరైనా. ఈరోజు ఒక 30 రూపాయలు అక్కడ కట్టగానే సచివాలయంలో పోయేసి అక్కడే అది ఒక 2-3 డేస్లోనే వాళ్ళకి రావడం, ఎక్కడ పోకుండా అది కూడా వాలంటీర్ తెచ్చి ఇచ్చేయడం. అలాగే పెన్షన్స్ చూస్తున్నారు. ఒకసారి అవ్వాతాతలు 2 గంటల నుంచి రాత్రి నుంచి వచ్చి కూర్చునేది స్కూల్లో కానీ, షాదీ మాల్. నేను పోయినసారి కార్పొరేట్గా ఉన్నా కదా, అప్పుడు నేను చూసేది అది జన్మభూమి కమిటీ అని, వాళ్ళు వచ్చి కూర్చునేది, వాళ్ళ ప్రభుత్వం కాబట్టి. ఎవరికి నచ్చితే వాళ్ళ ముందు పెట్టేసి బుక్స్ ఎత్తి వాళ్ళకి ఇచ్చేసేది. ఈరోజు ఇదే లేదు. ఎవరికి ప్రాబ్లం లేకుండా వాళ్ళ ఇంటికి ఉదయం 5-6 అవ్వగానే వాళ్ళ ఇంటికి 10 లోపల 90% పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు రాష్ట్రంలోనే. 10% అది ఏమంటే వాళ్ళు ఊర్లో లేకుండా, ఎక్కడైనా బయట పోయి ఉండి, లేకపోతే తంపడకుండా, అలాంటివి కొన్ని ఆగుతున్నాయి. అది కూడా కొన్ని మళ్ళీ ఆన్లైన్ ఎక్కువ బాగా రాగానే ఇచ్చేస్తున్నారు. అది కూడా రైట్. అహ్మద్ గారు, ప్రతి నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే ఎలా పనిచేశారు, నెక్స్ట్ ఎమ్మెల్యే వస్తే ఎట్లా చేస్తారు, అసలు ఎవరికి టికెట్ ఇస్తారు, ఇలాంటి కొంత ఉత్కంఠ కొనసాగుతూ ఉంటుంది ఎన్నికల టైంలో. బట్ నెల్లూరు సిటీ విషయానికి వస్తే మీరు అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నారా? కష్టానికి తగిన ప్రతిఫలం అనుకుంటారు? ఎందుకంటే చాలా సడన్గా మీ పేరును ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం. ఎందుకు అంటే ఈ నియోజకవర్గం చాలా టఫ్ సీట్ అని చెప్పాలి. మీ ప్రత్యర్థి ఆర్థికంగా, సామాజిక పరంగా చాలా బలవంతుడైనప్పుడు, మీకు ఆ ప్రకటన జగనన్న గారు మిమ్మల్ని ప్రకటించినప్పుడు, మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరును అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు మీ అనుభవం ఏంటి? అంటే అదే భయం,
సంతోషం ఏది చెప్పలేకపో భయం ఎందుకు? భయం ఎందుకంటే ఒక సామాన్యుడు ఎలా పోతాం ఎలక్షన్స్లో. ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే ఒక ఇది కదా, ఒక ఆఫీస్ ఉండాలా, ఒక 5 నెలల తీసుకుపోయి ఆయన సహకారంతో నాకు ఈరోజు ఎమ్మెల్యేగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు నాకు అవకాశం కల్పించారు సామాజిక మైనార్టీకి ఇవ్వాలని. నాకు ఏం తెలియదు కదా అప్పుడు. ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే, కార్పొరేట్ ఎలక్షన్ అంటే అది ఒక వార్డు పరిమితమే. ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే అలాంటి 28 వార్డులు నాయకులు అలుగుతారు, డబ్బు ఆశిస్తారు, కొంతమంది ఒక్కొక్క రకాలుగా ఉంటాయి. రెండు కదా, భయం కూడా, అది ఎవరు ఏం చేస్తారో అని కొంతమంది చూసాం. దాని తర్వాత కొంతమంది అలిగి వెళ్ళిపోయారు. ఒక మైనార్టీ సీట్ ఇవ్వగానే ఒక రాజ్యసభ సభ్యుడు మన జిల్లాకి చెందిన వారు ఆయన అలిగి వేరే పార్టీకి వెళ్ళిపోయారు. కొంతమంది ఇక్కడ నాతో చేసిన కొంతమంది కార్పొరేటర్లు కూడా ఏమంటే వాళ్ళకి డబ్బులు ఉన్నవాళ్ళు కావాలా, మామూలు ఒక సామాన్యుడు అవసరం లే వాళ్ళకి. ఏమంటే ఒక డబ్బులు వాళ్ళు వస్తే వాళ్ళు బయట వేరే వాళ్ళని కొనాలని, వాళ్ళకి డబ్బులు వస్తాయా ఆలోచించి వాళ్ళు వెళ్ళిపోయారు మాకు వదిలి. కేవలం అహ్మద్ గారు మీకు టికెట్ ఇచ్చారనే వేమిరెడ్డి గారు పార్టీ మారారనుకుంటున్నారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ఇంటర్నల్గా అనిల్ కుమార్ యాదవ్ గారితో ఉన్న ఇష్యూసా, ఆయన చెప్పిన వ్యక్తి మీరు కాదు కాబట్టే పార్టీ మారారనుకుంటున్నారా? కారణాలు ఏంటి? కారణాలు అదే, ఒక మైనార్టీకి ఇచ్చారని, అలా అది ఒక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో నా పేరు అనిల్ కుమార్ యాదవ్ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయారని. ఇంకోటి ఏమంటే ఒక మైనార్టీకి ఇచ్చారని, ముస్లిం మైనార్టీకి. ఓకే, సో అతను ఛాలెంజ్ చేసి ఇక్కడ ఎట్లా గెలుస్తారో చూస్తాను అని చెప్పి చాలా కోపంతో వెళ్ళిపోయిన పరిస్థితి కదా. మీకేమి భయం వేయట్లేదా? ఖర్చు పెడుతున్నారు వాళ్ళు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు చూస్తున్నాం నా పక్కన ఉండే వాళ్ళు 5,000 కూడా మేము ఎప్పుడు ఇచ్చి ఉండము. వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి వాళ్ళు కావాలని మైనార్టీ ఏరియాలో మీటింగ్లు పెట్టడం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క వార్డులో అసలు 20 లక్షల్లో ఎలక్షన్ అయిపోయే వార్డులలో వాళ్ళు కనీసం 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు ఒక భయం అనేది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు చూస్తున్నాం ఈరోజు, ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. ఆ భయం కూడా ఉంది వాళ్ళకి. ఒక సామాన్యనే కాదు, నేను ఒక సామాన్యుడు ఎప్పుడంటే డిప్యూటీ మేయర్ అయింది. దాని తర్వాత మనకి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి గారి అండ వెనకాల ఉంది, ఆయన పేరుంది. ఈరోజు ఆయన నా పేరు ప్రకటించిన తర్వాత నేను సామాన్యుని కాదు ఈరోజు బలవంతుడినే. ఎందుకంటే అలాంటి వేల కోటేశ్వరుడు వచ్చి భయపడుతున్నా అంటే, ఆయన రంజాన్ నెలలో ఒక్కరి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంలో ఒక్కసారి కూడా రంజాన్ విషెస్ చెప్పాలా, శుభాకాంక్షలు చెప్పాలా. ఈసారి కనీసం 27,000 కిట్లు పంచాడు రంజాన్ తోఫా. అలాగే ఒక 3 వార్డులు కలిపి 15 మన్ను అంటే 40 కిలో బియ్యము, 40 కిలో మటన్, అలాంటి 15 మన్నులు 3 వార్డులకి వేసి రంజాన్ విందు పెట్టాడు. వాళ్ళకి చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. బట్ అహ్మద్ గారు ఎక్కడ కూడా అనిపించట్లేదా ఈ ప్రచారం అంతా ఒకవైపు కొనసాగుతున్నా కూడా మనసులో మీకు వేల కోట్లు లక్షల రూపాయలు మిమ్మల్ని ఓడించడానికి వాళ్ళు ఖర్చు పెడుతూ ఉన్నారు? ఓకే, కానీ డబ్బుకి ఏదైనా లొంగే అవకాశం ఉంటుంది, డబ్బు ఇస్తే ఏదైనా లొంగిపోయే అవకాశం ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. మిమ్మల్ని ఓడగొట్టడానికి డబ్బు చాలా ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నప్పుడు మీరు గెలుస్తారనే ధీమా ఉందా? ఉంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో పోయినాయి. వాళ్ళు ఆయన మీద నమ్మకంతో నాకు ఓటు వేస్తారని నాకు ఒక నమ్మకం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి పథకాలు కావాలంటే జగనన్న సీఎం అయితేనే వస్తాయి. తర్వాత వీళ్ళు చెప్పుకున్నారు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని. ఈరోజు అదే వాలంటీర్లు చెప్పారు, ఎన్ని మాటలు చెప్పారు వాళ్ళు. ఆడవాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు, వాళ్ళకి సప్లై చేసి ఇలాంటి చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే వాలంటీర్లని 10,000 మేము శాలరీ ఇస్తామంటున్నారు. ఓకే, అంతే, వాళ్ళు భయపడే కదా ఈరోజు వాళ్ళు దిగి వచ్చింది. ఒకవైపు మీ మీద పోటీ చేస్తున్న ఎమ్మెల్యే నారాయణ గారు, ఆయన గురించి ఇంకా తెలియంది కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన అంటే తెలుసు, వేల కోట్ల సామ్రాజ్యపు అధిపతి. మరోవైపు మీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి గారు, ఆయన కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు. ఇప్పుడు ఇక్కడున్న వైసీపీలో ఉన్న లీడర్స్ అందరూ కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రత్యర్థులను ఎన్నుకోవటమా, ఎంటైర్ టీడీపీ పార్టీని ఎదుర్కోవడమా అనే ఒక భయం రెట్టింపై ఉండొచ్చు కదా మీలో? నాయకులు పోయారు, కార్యకర్తలు ఎవరు పోలేదా? ఎందుకంటే వార్డులలో చూస్తున్నాం నాయకులు పోయారు. అక్కడ మేము వేరే వాళ్ళతో, నేను వార్డులో క్యాంపెయిన్ చేస్తున్నాను కదా, నా కార్యకర్తలు పోయి ఉంటే నేను ఆ వార్డులో పోలేను కదా. ఓకే,
భయం ఉంటుంది కదా ఆ వార్డులో పోవాలంటే. అలాంటి వార్డులలోనే మేము పోయి క్యాంపరింగ్ చేస్తున్నాం కదా ప్రతి ఒక్క రోజు. అలాంటప్పుడు అక్కడ మనకు కార్యకర్తలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారు, వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు కాబట్టి నేను ఆ వార్డులో పోగలుగుతున్నా. హాయిగా ప్రచారం చేసుకుని ప్రతి ఒక్కరు ఆశీర్వాదంతో మళ్ళీ బయటకు వస్తున్నా. అదే లేకపోతే నేను పోలేను కదా. ఓకే, రైట్. అహ్మద్ గారు, ఈ నెల్లూరు సిటీ టికెట్ విషయంలో చాలామంది పేర్లు, అంటే మైనారిటీలోనే చాలామంది పేర్లు వినిపించాయి. అందులో అలీ గారు కూడా ఉన్నారు కదా, మీకంటే ముందు అలీ పేరు కూడా వినిపించింది. ఎందుకు అలీ గారికి టికెట్ రాకుండా మీకు సడన్గా కన్ఫర్మ్ చేశారా? అనిల్ గారు చక్రం తిప్పారా? అనిల్ గారు చెప్పారు. అలాగే నేను ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయినసారి ఫస్ట్ టైం గెలిచా, కార్పొరేటర్కి అయ్యా. అప్పుడు ఒక మేయర్ అభ్యర్థికి నెల్లూరు నుంచి మేయర్ అవకాశం ఒకరికి ఇచ్చారు. ఆ మేయర్ పోతా టీడీపీకి వెళ్ళిపోయారు. మేయర్ అవ్వగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గెలిచి ప్రభుత్వం అది రాగానే ఆయన పోతా ముస్లిమ్స్ అందరి కార్పొరేటర్స్ని తీసుకెళ్ళిపోయారు సిటీ నుంచి. ఎవరు లేరు, నేను కూడా ఒక్కడే అప్పుడు అనిల్ అన్నతో నింది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని నాకు కూడా అప్పుడు ₹1,00,00,000 ఇస్తాడంటే నేను పోకుండా నేను ఒక్కడే మిగిలిన్నా. రెండోసారి మళ్ళీ అయ్యా. అయిన తర్వాత దేవుడు అవకాశం ఇచ్చారు, అనిల్ సహాయంతో డిప్యూటీ మేయర్ అయ్యా. తర్వాత నా నిజాయితీ, నేను ఇంతవరకు నా మీద ఇంత అలిగేషన్ లేదు, ఒక కేసు అనేది లేదు, ఎవరి మీద నేను ఇంతవరకు ఎవరు చెప్పుకోవడానికి నా మీద వాళ్ళు కూడా ఎన్ని అలిగేషన్ చేస్తారు కదా, నా మీద చేసుకోమనండి ఏమైనా అలిగేషన్స్ ఉంటే. అంటే ఏమంటే పోయిన వాళ్ళు నాయకులు చెప్తారు నాకేం చేయలేదు నాకేం చేయలేదంటే మేము ప్రజాసేవ చేస్తున్నాం, వేరే రకం సేవ అంటే మేము చేయలేము. రైట్. అంటే ఈ అలీ గారు వస్తే మీకు టికెట్ దూరం అవుతుందేమో, మిమ్మల్ని కన్సిడర్ చేయరేమో అనే ఒక ఆందోళన కలిగిందా మీకు ముందు? నాకు అదేం లేదు. అలీ గారి పేరు రాలా. అలీ గారి పేరు నాకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మధ్యలో కావాలని కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇచ్చారు అంతే, ముందు నుంచి లేదు. ముందు లేదు. బట్ అలీ గారు ఎక్స్పెక్ట్ చేశారు, ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేశారు. అది వేరేది, ఆయన ఉండే నేటివ్ ప్లేస్ లో ఆలోచిస్తారు. ఇది నెల్లూరు సిటీ కూడా వినిపించింది ఆయన, అది మధ్యలో వచ్చింది. జగన్ గారు ఇక్కడ నుంచి ఆయన దింపాలనుకుంటున్నారు అనే వార్త కూడా మధ్యలో వచ్చింది. నాకు అలైన్ చేశారు అప్పుడు, నాకు అలైన్ చేసిన 10-15 రోజుల తర్వాత ఆయన పేరు వచ్చింది. మధ్యలో జరుగుతున్నాయి కదా, అప్పుడు ఆయన పేరు వచ్చింది. అప్పటికి నేను క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తున్నా. ఆయన పేరు చెప్పుకొచ్చాడు. మనకి ఏం భయం అనేది చేయలేదు. దేవుడు ఎవరికి ఇచ్చినా పార్టీలు ఉన్నప్పుడు లాయల్టీగా పార్టీకి వర్క్ చేయాలా, ఎవరికి ఇచ్చినా నేను చేసేవాడిని. నాకు ఇది నేను సీట్ కావాలని ఎప్పుడు ఆశించలేదు, నేను ఎమ్మెల్యే కావాలని నాకు స్తోమత అంత లేదు. చెప్పారా ఈ విషయం జగన్ గారికి? టికెట్ ఇస్తున్నారు కానీ నా దగ్గర డబ్బులు లేవు ఏమన్నారు? ఏం లేదు, నేను చేసుకుంటా, మీరు పోయి చేసుకోండి అని చెప్పారు అంతే. నా దగ్గర ఏం లేదని, నేను బాడుగా ఇంట్లో, సొంత ఇల్లు కూడా నాకు లేదు, నేను రెంట్ హౌస్ లోనే ఉంటున్నా ఇప్పటికి. నా జెండా వీధిలో అది అక్కడే 12,000 రెంట్, 11,000 ఆ ఇంట్లో నేను ఉంటున్నా. ఓకే, అంటే మీ నేటివ్ అంతా కూడా నెల్లూరే కదా? అక్కడే జెండా వీధే, అక్కడే. మరి ఓన్ హౌస్ ఎందుకు లేదు మీకు? ఓన్ హౌస్ అంటే మేము పెద్ద ఫ్యామిలీ. నేను కూడా నేను లాస్ట్ 5 మెంబర్స్ బ్రదర్స్, లాస్ట్ సిస్టర్, దాని తర్వాత నేను. అందరూ రోజు సంపాదించుకొని తినేవాళ్ళే అందరూ. మా చిన్న హౌస్ ఒకటి, అది అందరిది, నాదేని కాదు. నేను కొన్ని సంవత్సరాలు దాంట్లో ఉన్నా, తర్వాత మా బ్రదర్లందరిది నేను బయటికి రావడం జరిగింది. ఇప్పుడు 12,000 రెంటెడ్ హౌస్ లో 11,000 రెంటెడ్ ఇంట్లో ఉంటున్నారు మీరు. ఓకే, అంటే మీరు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ పని చేసుకోవాలి, ఇంటి అద్దె కట్టుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. నేను బంగారు పని చేసేవాడిని. నేను పని చేసేప్పుడు బాగా ఏం పని చేసేవారు? గోల్డ్ వర్క్, చెక్కుడు పని, డిజైన్ చెక్కుతా. ఓకే, ఇప్పుడు మీ హ్యాండ్ ఇది ఉంది కదా, దాంట్లో డిజైన్ చెక్కుతా, చేత్తో షైనింగ్ ఉంటుంది కదా, మెరుస్తుంటది, అది మేము చెక్కేది. ఏమి హ్యాంగింగ్స్ కానీ మొత్తం చెక్కుతాం. ఓకే ఓకే, అంటే నగల షోరూమ్ లో పనిచేసేవారు? మా ఓన్ షాప్, మేము చెక్కుతాం. వాళ్ళు నగలు తయారు చేసేవాళ్ళు మాకు తెచ్చి ఇస్తారు. ఓకే, ఏ డిజైన్ కావాలో అది మీరు చెక్కుతాం. డిజైన్ దాంట్లోనే ఉంటుంది, దాన్ని మేము చెక్కి దాన్ని ఇంకా డిజైన్ చేస్తాం. ఓహో, ఓకే ఓకే. మీ ఫ్యామిలీ అంతా ఇదే మీరు ఒక్కరే? నేను ఒక్కడే. ఓకే, మరి రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది మీకు? నేను చిన్నప్పటి నుంచి డివైఎఫ్ఐలో పనిచేసా. చిన్నప్పటి నుంచి నాకు డివైఎఫ్ఐ ఖలీల్ అని పిలుస్తారు. నేను 25 years టౌన్ కమిటీ సభ్యుడిని, 5 అలాగే పార్టీ సభ్యుడిని, సిపిఎం పార్టీ సభ్యుడిని. నేను చిన్నప్పటి నుంచి నేను కంటిన్యూ అదే. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత దాంట్లో పోయి అనిల్ అన్న సహకారంతో, ఆయన ఫస్ట్ టైం కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత వైఎస్ఆర్ పార్టీ వెళ్ళిపోయారు. అప్పుడు మేము ఎందుకంటే వైఎస్ఆర్ అంటే మాకు అందరికీ ఇష్టం, మేము వేరే పార్టీ ఉన్నా
ఎందుకంటే మైనార్టీలకి 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత చాలామంది పిల్లకాయలు చదువుకున్నారు. దాంట్లో మా అన్న కొడుకులు ఉన్నారు. అలాగే హార్ట్ ఆపరేషన్ చేసుకుని ఆరోగ్యశ్రీ ద్వారా దాంట్లో మా బ్రదర్ కూడా ఉన్నాడు. అందుకోసం ఆయన చేసిన పథకాల ద్వారా ఒకప్పుడు హార్ట్ ఆపరేషన్ అంటే డబ్బులు లేక ఎవరు చేసుకునేవాళ్ళు చనిపోయేవాళ్ళు కాదు. అలాగే ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పుణ్యంతో చాలామంది హార్ట్ ఆపరేషన్ అప్పుడు తెలిసాయి మేము ఫ్రీగా చేసుకోవచ్చు అని. ఎందుకంటే ఆయన అంటే మాకు అభిమానం. ఈ అభిమానంతో ఆయన తనయుడు పార్టీ పెట్టిన తర్వాత మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇష్టంతో అనిల్ అన్నతో అప్పుడు ప్రయాణం ఫస్ట్ ముస్లింలలో నేను చేరా. అప్పుడు ఓకే, కానీ మొదటి నుంచి మీరు అనిల్ గారితోనే ఉన్నారు, డిప్యూటీ మేయర్ అయ్యారు. ఆయనని తీసి ఆ ప్లేస్లో మిమ్మల్ని పెట్టినప్పుడు బాధేసిందా? అంటే అయ్యో అనిల్ గారికి సపోర్ట్ చేశాను ఇంతకాలం, ఆయనని పక్కకు పంపించేసి లేదు, అలాంటి ఏం లేదు. ఎందుకంటే నాకు తీసుకుపోయింది ఆయనే. ఓకే, నాకు సీఎం దగ్గర తీసుకుపోయింది ఆయన. తీసుకెళ్లారు, బట్ అది అనివార్యం ఎందుకంటే హైకమాండ్ చెప్పింది కాబట్టి. అప్పుడు ఏమంటే అప్పటి వరకు మేము ఏం ఆలోచిస్తామంటే ఎవరు వస్తారు ఏమనేది ఒక భయం ఉన్నింది. వాస్తవంగా చెప్పాలంటే ఎవరు వస్తారు, అనుకూలమైన వాళ్ళు వస్తే మాకు కూడా మంచిది, అందరు కలిసి పని చేసుకోవచ్చు. ఇన్ని కాలం చేసాం, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మళ్ళా మనకు సత్సంబంధాలు బాగుండే కలిసిమెలిసి వస్తే చేస్తాం, లేకపోతే గమ్ముగా అయిపోదాం అని ఆలోచనలో ఉన్నాం. ఓకే, సో అనిల్ గారు మిమ్మల్ని తీసుకొని. ఓకే, బట్ చాలా చాలా విమర్శలు అనిల్ గారి పైన ఇక్కడ వచ్చాయి కదా. రెడ్డిలను తొక్కేశాడని, బీసీలను ఆయన అండర్లో పెట్టుకున్నారు, ఇక్కడ కులాల వర్గాల మధ్య ఘర్షణ క్రియేట్ చేశారు అనిల్ గారు అని చెప్పి. ఆయన బయటికి వెళ్ళినప్పుడు అంటే నర్సరావుపేటకు వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఇంటర్నల్ పార్టీలో చక్కబడ్డాయా, పూర్తిగా సద్దుమణిగాయా? ఇక్కడ అసలు ఇంటర్నల్ పార్టీ ఇదే ఏం లేదు. ఇక్కడ జరిగింది ఏమంటే పెద్ద మనుషులకి వాళ్ళు కొంతమంది ఇప్పుడు పార్టీ మారి వెళ్ళారే, వాళ్ళకి ఏమని వాళ్ళ దగ్గర ఈయన పోవడంలే, అది వాళ్ళకి నచ్చదు. వాళ్ళ దగ్గర రావాలా ఎవరైనా. ఆయన ఒకసారి క్షమాపణ కూడా చెప్పారు. వెనకాల మీటింగ్ పెట్టి కార్యకర్తల్లో మీరు ఏమనుకుంటున్నారు, ఏమైనా పెద్దోళ్ళు మీరు అలాగనుకుంటే నేను క్షమాపణ చెప్తాను. అదే పోయిన పెద్ద మనిషికి కూడా క్షమాపణ కూడా చెప్పారు కళ్యాణ మండపంలో, కార్యకర్తల సమక్షంలో, ఒక 2-3 వేల మంది సమక్షంలో. అది ఏంలే, వాళ్ళకి ఏమంటే ఈయనకి మంత్రి పదవి వచ్చింది, అప్పటి నుంచి కొంతమందికి ఈ యొక్క బీసీ క్యాండిడేట్కి మంత్రి పదవి ఇచ్చేసరి మేము ఆయన దగ్గర పోవాలా అని. ఈయన స్ట్రైట్గా ఉండే నాయకుడు, ఎవరితో ఇది ఉండదు, డైరెక్ట్ అయినా ఎవరి మీద అయినా అటాక్ చేస్తారు. ఇది కొంతమందికి నచ్చదు, అంతే తప్ప ఇక్కడ వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇక్కడ విభేదాలు లేవు, ఏం లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఆయన ఒక పెద్ద మనిషి ఉన్నప్పుడు ఆయన పిలిచి అందరినీ కలిసేసి ఉంటే అయిపోయేది. వాళ్ళు కలవకుండా ఎవరిని కల్పించకుండా వాళ్ళు కొన్ని రోజులు దాన్ని అలాగే లాగారు. లాస్ట్లో వాళ్ళే పార్టీ వదిలి వెళ్ళిపోయారు. ఓకే, మీరు ఇప్పుడు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు కదా, అన్నీ కంప్లీట్ అయిపోయాయా? ఇల్లు గడప గడపకు తిరగటం కానీ ఇంకా ఉన్నాయి. ఇంకా ఎన్ని ఇళ్ళు తిరుగుంటారు ఇప్పటి వరకు? ఎన్ని వార్డులు కంప్లీట్ చేశారు? కంప్లీట్ అనేది కాదు, వార్డులు ఒక్కొక్క బిట్ వదిలి ఉన్నా. ఒకరోజు ఒక్కొక్క వార్డు 5 రోజులు జరుగుతుంది, 6 రోజులు జరుగుతుంది, 7 రోజులు జరుగుతుంది. నేను కంటిన్యూగా ఇటుపక్క ఒకసారి ఇటుపక్క ఒకసారి అలాగా కంటిన్యూ చేసుకుంటున్నా. కనీసం ఇప్పుడు అదే మన ప్రచారం అనేది కంప్లీట్ చేసేస్తా మొత్తం. మన కార్యకర్తలు తిరుగుతుంది, అది కాకుండా నేను ప్రతి ఒక్క గడప. ఓకే, ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలా అమలు చేశాము, అవే మమ్మల్ని గెలిపిస్తాయి అని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా. మీరు ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు సంక్షేమ పథకాల గురించి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటి? ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ మంచి పథకం ఇది మాకు బాగా నచ్చింది, మళ్ళీ మేము జగన్కే ఓటేస్తామని ఏ పథకం గురించి ఎక్కువగా అంటున్నారు ప్రజలు? మెయిన్ ఏమంటే వాలంటీర్ వ్యవస్థ చాలా ప్రతి ఒక్కరికి నచ్చింది. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు బయట ఎక్కడ పోకుండా, ఇది లేకుండా అక్కడే ఇంటికి సచివాలయాలు అక్కడే ఉంటున్నాయి. ఒకవేళ వాలంటీర్ లేకపోయినా వాళ్ళు సచివాలయం పోయేసి ఏమైనా చేసుకోవాలంటే కూడా అక్కడే ఉంది. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఫస్ట్. తర్వాత అమ్మఒడి కానీ పిల్లకాయలు చదువు కోసం ఈరోజు ఈ స్కూళ్ళు నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్ళు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయంటే ఈరోజు ఒక్కసారి చూస్తే మేము చదువుకున్నప్పుడు ఎలా ఉండే ఈ స్కూళ్ళు, ఈరోజు ప్రైవేట్ స్కూల్ కూడా పనికిరావు, కార్పొరేట్ స్కూల్ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్కి పోతే. అంత డబ్బు ఖర్చు పెట్టి ఏం అవసరం ఉన్న దాంట్లో తప్పకుండా ఏ స్కూల్ అయినా, అదే బిఎస్సి స్కూల్ ఉంది ఇక్కడ ఒకటి, మీరు అది పోయి చూడండి, స్టేట్లోనే అలాగ కనబడదు.
పాత హై స్కూల్ మొత్తం పగలు కొట్టేసి, ముందు కొట్లు ఉన్నాయి మొత్తం పగలు కొట్టేసి దాంట్లో 3 స్టేడియంలు కట్టారు ఓకే. పిల్లకాయల కోసం. ఈరోజు అలాంటి చెప్తా, ఈరోజు మా పిల్లకాయలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ప్రైవేట్ స్కూల్ కన్నా బాగున్నాయి. ఓకే. అది మీకు ఎంతమంది పిల్లలు అహ్మద్ గారు? ఇద్దరు. పాపలా బాబులా? పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప 10th కంప్లీట్ చేసింది గవర్నమెంట్ స్కూల్ పిఎన్ఎం హై స్కూల్లోనే చదివి మ్యారేజ్ చేసా. బాబు మాత్రం బీబీఏ చేశాడు. బీబీఏ చేశారు. ఓకే. సో జగన్ గారు టికెట్ అనౌన్స్ చేసినప్పుడు మీ దగ్గర డబ్బు లేదు అని చెప్పారు. ఆ తర్వాత ఇన్ని రోజుల ప్రయాణంలో మీకు వస్తున్న మద్దతు ఏంటి? డబ్బుల విషయంలో అవ్వచ్చు, మోరల్ సపోర్ట్ అవ్వచ్చు, ఫిజికల్ సపోర్ట్ అవ్వచ్చు, ఇక్కడ ఇంటర్నల్గా అటు హైకమాండ్ నుంచి. ముందు ఏమంటే ఏమున్నా కానీ అనిల్ అన్న చూసుకునేవాడు. తర్వాత మనకి ఎంపీ గారు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి ఆయన చూసుకుంటున్నాడు. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు మా చంద్రశేఖర్ రెడ్డి అన్న ఉన్నారు, ఎమ్మెల్సీ గారు. ఆయన మొత్తం ఆయన కానీ మన ఎంపీ అభ్యర్థి రాజ్యసభ్యుడు విజయసాయి రెడ్డి అన్న గారి వాళ్ళిద్దరూ ఏమున్నా చూసుకుంటున్నారు. ముందు ఏమంటే మనకి ఏ సహాయమైనా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడి నుంచే అనిల్ అన్నతోనే స్టార్ట్ అయింది. తర్వాత మన ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి వచ్చిన తర్వాత ఒక ధైర్యం మనకు కూడా వచ్చిందా? వచ్చినట్టు కదా. ఓకే. వాస్తవం. ఓకే. ఉంటుందా వేమిరెడ్డి గారికి విజయసాయి రెడ్డి వర్సెస్ చాలా టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది అంటూ ఉన్నారు. ఎలా ఉన్నాయి ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు? విజయసాయి రెడ్డి కంపల్సరీ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు, దానికి ధోకా ఏం లేదు. ఏమంటే వాళ్ళు డబ్బులతో, ఇప్పుడు నేను చెప్పే కదా 10,000 మేము ఖర్చు పెట్టే దగ్గర వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే డబ్బులు ఖర్చు పెట్టాలి మాట్లాడుతూ ఉన్నారు కదా. డబ్బులు ఓట్లు వేయించుకోవడానికి ఖర్చు పెడుతున్నారు. నాయకులు కొంటున్నారు వాళ్ళు. నాతో ఉంటారు ఒక 10 మంది, ఎవరు దాంట్లో 2-3 ఆశపడేవాళ్ళు ఉంటారు కదా. కంపల్సరీ డబ్బు అనేది ఎవరికైనా ఆశ. అలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు కార్పొరేటర్ విజయసాయి రెడ్డి గారు కూడా బాగా డబ్బులు ఉన్నాయి అంటూ ఉంటారు. ఆయన కూడా చాలా ఆస్తిపరుడు అంటూ ఉంటారు. వేమిరెడ్డి గారితో కంపేర్ చేస్తే ఆయనకేం తక్కువ లేదంటారు. అది నాకు తెలియదు, ఆస్తి గురించి నాకు తెలియదు. ఈయన గురించి మాత్రం తెలుసు, నెల్లూరు కాబట్టి. విజయసాయి రెడ్డి ఆస్తుల గురించి నాకు అసలు ఏం తెలియదు. అంటే ఇద్దరికి వ్యత్యాసాలు చూసినప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా అంతే బలవంతుడుగా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు. సో ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ ఎలా ఉంది ఇక్కడ? పొలిటికల్ వార్ ఏమనేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకుల్ని కొన్నారు వాళ్ళు రాగానే, ఒక కార్పొరేటర్లని కొంతమంది నాయకుల్ని కొని కావాలని చూపిస్తున్నారు. అదేని మేము ఏ నాయకుల్ని కొనడం లేదు, ఎవరైనా అభిమానంతో వస్తే చేర్పించుకుంటున్నాం అంతే తప్ప మేము అలా చేయడం లేదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఒక అడ్డా. కడప కానీ, నెల్లూరు జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ వాళ్ళు ఎన్ని చేసుకున్నా తప్పకుండా 7 అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానం తప్పకుండా గెలుస్తాం ఇక్కడ. కానీ అది ఒకప్పటి మాట. ఇప్పుడు ఖచ్చితంగా పరిస్థితులు మారిపోయాయి. అటు ఆత్మకూరు అవ్వచ్చు, ఇటు ఉదయగిరి అవ్వచ్చు, ఇటు నెల్లూరు రూరల్ అవ్వచ్చు, చాలామంది పార్టీలు మారేశారు ఎంపీతో సహా. మీకు ఎదురుదాడి తగులుతుంది, ఎదురుదాడి వస్తోంది. ఇప్పుడు టీడీపీ ఎక్కువ స్థానాలు కొట్టే అవకాశం ఉందని సర్వేలో కూడా చెప్తూ ఉన్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది అది? అది ఏం లేదు, వాళ్ళ సర్వే తప్ప. మీరు మామూలు ఏ సర్వే అయినా చూసుకోండి, ఇది ఎక్కడ అయినా మొత్తం మేమే గెలుస్తాం. ఒక్క సీట్ కూడా పోదు నెల్లూరు జిల్లాలో. పోయినసారి ఎలా రిపీట్ చేయాలో అలాగే రిపీట్ అవుద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. అలాగే నెల్లూరు జిల్లా 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానం తప్పకుండా గెలుస్తున్నాం. వాళ్ళు ఎవరు ఏం చెప్పుకున్నా, ఏమంటే వాళ్ళు డబ్బులు మహత్యం చూపిస్తున్నారు అంతే తప్ప వేరేది ఏం లేదు కదా. వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చారు టీడీపీలో. ఇప్పుడు పార్టీలు నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి ఇచ్చారు వాళ్ళు సీట్? టీడీపీ వాళ్ళు మీరే చెప్పండి. ఎక్కడైనా వెంకటగిరి పార్టీ మారిన వాళ్ళకే ఇచ్చారు, వేరే ఆత్మకూరులో. అలాగే ఉదయగిరిలో ఇలా రూరల్లో పార్టీ మారిన వాళ్ళకి ఇచ్చారు. అలాగే ఆత్మకూరులో కోహూరులో కొత్త క్యాండిడేట్ రాగానే వాళ్ళకి ఇచ్చేశారు. ఎంపీ అభ్యర్థి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు నమ్ముకున్నారు పార్టీకి? వాస్తవం ఒక మాట చెప్పుకుంటూ, పార్టీకి నమ్ముకున్న వాళ్ళకి టీడీపీ పార్టీ ఎవరికి సీటీ లేదు. అందరికీ డబ్బు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. చూసుకోండి, ఎవరినైనా డబ్బు ఉన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి సీట్ వేయలేదు. ఎందుకు ఇచ్చారు? ఆ డబ్బుతో వాళ్ళు ప్రజల్ని కానీ, ఓటర్లను కానీ, నాయకులు కానీ కొని మార్చాలా అంతే తప్ప వేరేది ఏం లేదు. నెల్లూరులో మొదటగా ఓడిపోయే సీటు వైసీపీది. నెల్లూరు సిటీ
అహ్మద్నే మేము ఓడగొట్టబోతున్నాము అని చెప్పి టీడీపీ నేతలు మీ ప్రత్యర్థి నారాయణ గారు అంటూ ఉన్నారు. మరి మీ గెలుపు పైన మీ ధీమా ఏంటి? ఆయనకి ఆ నమ్మకం ఉంటే ఎందుకు పంచుతున్నాడు? ఈ తోఫాలు, ఈ ముస్లిం ఏరియాలో ఈ ఇఫ్తార్ విందులు ఎప్పుడు పిల్లికి కూడా బిచ్చమేడు ఆయన. ఈరోజు ఎందుకు చేస్తున్నాడు ఇలాగా? మసీదులకి డబ్బులు, దేవాలయానికి డబ్బులు, ఆయనకి ఆ ఇది ఉంటే హాయిగా మామూలు తిరిగి వచ్చు కదా, నాయకుల్ని కొనాల్సిన అవసరం లేదు. ఇలాంటి మేము ఇవ్వలేదు కదా, ఏ మసీదులకి డబ్బులు ఇలా, దేవాలయానికి డబ్బులు కట్టడానికి ఇలా, దేనికి మేము ఇవ్వలేదు కదా, నాయకులు కొనడానికి కానీ ఇలాంటి ఇఫ్తార్ విందు ఒకటి ఇస్తాం మేము సిటీలో. అది కంపల్సరీ మేము షాదీ మహల్ ఇస్తాం, అది ఇస్తాం కంపల్సరీ ప్రతి ఒక్క సంవత్సరం. ఈ సంవత్సరం అనేది కాదు, మేము ప్రతి ఒక్క సంవత్సరం అనిల్ అన్న ఆధ్వర్యంలో నేను తప్పకుండా అది కంటిన్యూ చేస్తాం. అదే చేసాం మేము. అంతే. వాళ్ళు ఎందుకు ఇచ్చారు? 5 ఏరియాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? 5,000 మందికి బిర్యానీ చేసి ఇచ్చారు, తయారు చేసి. ఇది భయం లేకపోతే ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? మామూలు చెప్తా, ఒక సింపుల్ 27,000 రంజాన్ తోఫాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అది కూడా ముస్లిం ఏరియాలోనే వర్క్ చేస్తున్నారు కదా. ఎన్టీ మనీ ఒకటి పెట్టుకొని ముస్లిం ఆడవాళ్ళని వాళ్ళని శాలరీకి పెట్టుకొని వాళ్ళని తిప్పుతున్నారు. వాళ్ళ క్యాటర్ మీదే నమ్మకం లేదు. ఓకే, రైట్. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బస్ యాత్రకు వచ్చినప్పుడు ఒకరోజు బ్రేక్ ఇక్కడ తీసుకొని 1 డే అంతా గడిపారు కదా. ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నెల్లూరు నాయకులకి? నాకు మీరు కలిసారా ఆ రోజు? కలిసారు. యా, అంటే ఇక్కడ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది సిచ్యువేషన్ అనే 1 డే ఇక్కడ ఉన్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి కాదా? కాదు, ఆయన వచ్చి ఎవరితో అసలు బండిలో ఎవరితో మాట్లాడలా. ఆయన వేరే ఇది ఉంటే దాన్ని ప్లానింగ్ చేసుకుంటే ఉన్నారు అంతే తప్ప. మేము కలిసి కూడా ముందు రోజు నైట్ ఆయన వచ్చారు కదా, అప్పుడు కలిసాం. అప్పుడు కలిసి ఆయన నాకు భుజం మీద తట్టి తప్పకుండా గెలుస్తున్నాం, నో టెన్షన్, బాగా ఇలాగే పని చేసుకుపోవాలా అని చెప్పారు. రైట్. ఓకే. సో నెల్లూరు జిల్లా పాలిటిక్స్ అంటేనే రెడ్డి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. మీకు తెలియంది కాదు, ఈ జిల్లాలో కూడా రెడ్డిల ప్రాబల్యం చాలా అధికంగా ఉంటుంది. ఆ రెడ్డిల మధ్యలో మీ మైనారిటీ నుంచి వచ్చిన మీరు ఒక మైనారిటీ లీడర్గా అహ్మద్ గారు ఎలా నిలదొక్కుంటున్నారు? రెడ్డిస్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు దేవుడి దయ వల్ల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని, ఆయన సీఎం కావాలని రెడ్డిస్ మేము చెప్పుకుంటామే. అక్కడ పోయిన మనంతా రెడ్డిస్ అనే కాదు, ఒక 4 పోయారు పెద్ద మనుషులు, డబ్బున్నోళ్ళు పోయారు, మామూలు ఎవరు పోలేదు కదా. రెడ్డిస్ అక్కడ వెళ్ళిన వాళ్ళు కాదు, మీకు మీ పార్టీ బాగా సపోర్ట్ చేస్తారు, ఇతర సామాజిక వర్గాలు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మాకు రెడ్డిస్ ఫస్ట్ ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ కోటేశ్వరులు, కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు కానీ. అయినా ఒక సామాన్యుడికి ఎంత మర్యాద ఇచ్చి మర్యాదతో వాళ్ళు ఈరోజు మన విజయసాయి రెడ్డి వచ్చారు. ఎక్కడ పోయినా నన్ను పక్కన పెట్టుకొని నన్ను ముందు పెట్టి ఆయన ఇది చేసి పుష్ చేస్తున్నారంటే ఆయన ఇదే కదా. అలాగే చంద్రశేఖర్ రెడ్డి అన్నారు జిల్లా అధ్యక్షుడు, ఆయన కూడా ఎక్కడ పోయినా నన్ను ముందు పెట్టడం. అలాగే ఎక్కడ పోయినా ఇది లేదు. వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు కావాలని బురద చెల్లేవాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. ఇక్కడ రెడ్లని కాదు, మైనార్టీని కాదు, అందరు కలిసిమెలిసిగా ఉంటాం. నెల్లూరు జిల్లా అంటే ఒక బారా షహీద్ దర్గా ఉంది, రొట్టెల పండుగ చేసుకున్నట్టుగా. మన భారతదేశంలోనే కుల మతాలకు అతీతంగా జరిగే పండుగ అది. అక్కడ ప్రతి ఒక్క హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరు పోతారు. బాగా ఇక్కడ కలిసిమెలిసి చేసుకుంటాం. ఇక్కడ అలాంటి విభేదాలు ఏం లేవు. ఓకే, రైట్. అనిల్ కుమార్ గారి క్యాడర్ అంతా ఇక్కడ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడేమో ఆయన అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఎంపీగా వెళ్ళిపోయారు. మరి ఆయన మద్దతుదారులు అవ్వచ్చు, ఆయనతో ఉండే అనుచరులు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? బాగా చేస్తున్నారు అందరూ. అది ఏం లేదు, అందరూ ఏమంటే నాకు కూడా పరిచయం చేస్తున్నారు అందరూ. నేను కూడా 5 సంవత్సరాల పార్టీలోనే ఉన్నా. అందరూ నేను తిరిగి అందరూ పరిచయం, అందరూ బాగా ఇది చేస్తున్నారు. అహ్మద్ గారు ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 10,000 పైన వస్తుంది. 10,000. ఓకే, ఖచ్చితంగా 10,000 మెజారిటీతో గెలుస్తారు తప్పకుండా. ఇంత టఫ్ సిచ్యువేషన్లో 10,000 మెజారిటీతో నారాయణ గారి మీద గెలుస్తానంటారు కాన్ఫిడెన్స్తో? కాన్ఫిడెన్స్గా ఇప్పుడు వాళ్ళు చెప్పుకొచ్చారు, మేము 50,000తో గెలుస్తాం, 60,000తో గెలుస్తాం, 70,000తో గెలుస్తాం. ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు? ఫైట్ అని వాళ్ళే చెప్పుకొని వాళ్ళే తిరుగుతున్నారు కదా. 60,000 గెలిచేవాళ్ళు ఇలాంటి పాలిటిక్స్ చేయరు కదా ఎవరైనా కానీ. ఇప్పుడు వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే
భయం అనేది ఏదో ఒకటి ఉంటేనే కదా ఖర్చు పెట్టేది. అవును. ఇటు పక్క నారాయణ గారు, ఇటు పక్క విపిఆర్ గారు, ఆయనతో ఉండే కొంచెం కొంతమంది నాయకులు, వాళ్ళకి ఉదయం లేస్తే ఇదే పని, ఎవరినొకరు ఫోన్ చేయడం, అదో మా టెస్ట్లో ఉన్నారు అందరికి చెప్పడం. రైట్. మీరు డబ్బులు పలుకుబడి ఉన్న వాళ్ళకి టీడీపీ టికెట్లు ఇచ్చింది అని చెప్పారు, కానీ ఏమీ లేని అంటే ఒక గోల్డ్ షాప్లో గోల్డ్ పని చేసుకునే పర్సన్, సొంత ఇల్లు కూడా లేని మీకు, డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోలేనని చెప్పిన మీకు జగన్ గారు పిలిచి టికెట్ ఇచ్చారు, నిలబడమన్నారు, పోటీ చేయమంటూ ఉన్నారు. ఒక సామాన్యుడికి జగన్ గారు ఎలాంటి ప్రయారిటీ ఇచ్చాడు పార్టీలో? మీ మాటల్లో ఏం చెప్తారు? అసలు నాలాంటి వాడు ఎమ్మెల్యే అవ్వాలంటే అది ఎన్నో జన్మల పుణ్యం నేను చేసుకుంటే వచ్చేది. ఒక సామాన్యుడిని కార్పొరేటర్ అంటే అది ఒక ఎమ్మెల్యే అంటే ఎవరి దగ్గరైనా 100 కోట్లు ఉంటే ఎమ్మెల్యే సీట్ వస్తుంది, అది ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి భిన్నంగా ఇక్కడ రూపాయి లేకపోయినా మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఒక సీట్ మైనార్టీకి ఇచ్చారంటే ఆయన కాన్ఫిడెన్స్, ఆయన చేసిన పథకాలు, ఆయన మీద నమ్మకం. లేకపోతే నన్ను లక్షల కోట్లునే 1000 కోట్లు ఆయన దగ్గర, నారాయణ దగ్గర, ఆయన మీద నన్ను నిలబెట్టారంటే ఆయన సాహసానికి నేను కూడా ఆలోచించలేదు. ఆ రోజు పోయినప్పుడే కదా నాకు కూడా తెలిసింది. నాకు కూడా అప్పటి వరకు పేర్లు అడుగుతుంటే ఊరికని ఫోన్లు వస్తున్నాయి అందరికీ, కొంతమందికి అది సింపుల్గా చేస్తుంటారు కదా, ఐపాక్ టీం వాళ్ళు చేస్తుంటారు, అది ఊరికని చేస్తున్నారు అంతే తప్ప మనకి వస్తారనేది అది కొంచెం కూడా నమ్మకం అనేది లేదు. వేరే పేర్లు విన్నాం, మేము కూడా తప్పకుండా మంచివాళ్ళు ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పాం. పేర్లు వింటే మనకి అలాంటి ఏ లేదు, తప్పకుండా అందరూ కలిసికట్టుగా చేసుకుందామని ప్లానింగ్లో ఉన్నాం. సడన్గా నా పేరు వచ్చింది. ఓకే, ఓకే, రైట్. అంటే ఐ మీన్ మీ మైనారిటీస్ నుంచి మీకు మద్దతుగా ప్రచారం చేయడానికి ఏమైనా ముఖ్యమైన వాళ్ళని, పార్టీలో ఉన్న వాళ్ళని పిలిచే అవకాశం ఉందా? లైక్ అలీ గారు అవ్వచ్చు, ఇంకా కొంతమంది ఎవరైనా సీనియర్ లీడర్స్ని పిలుస్తారా ఇప్పుడే? పిలుస్తామని చెప్పిన వస్తారని చెప్పినారు. అలీ గారు ఫారెన్కి పోయినారు, ఆయన కూడా వస్తారని చెప్పారు. హఫీజ్ బాషా ఎమ్మెల్యే గారు ఆయన కూడా వస్తారని చెప్పారు. కర్నూలు ఏమంటే ఇక్కడ ఏమంటే మనకు ఇక్కడ ఎలాగుందంటే టైం దొరకడం లే. మేము ఎక్కడైనా వేరే వాళ్ళతో తిరిగి చేయాలనేది టైం వేస్ట్ అవుద్దని మేము ఉదయం లేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాం. విజయసాయి రెడ్డి అన్న ఉన్నప్పుడు ఆయనతో పోతున్నాం, ఆయన లేనప్పుడు నేను ఏ వార్డు అంటే ఆ వార్డు క్యాంపెయిన్కి వెళ్ళిపోతున్నా, డోర్ టు డోర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అహ్మద్ గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు అనుకున్న మెజారిటీ ఖచ్చితంగా ఆ మెజారిటీలో మీరు గెలుపు సాధించాలి. ఎందుకంటే మనకు సిచ్యువేషన్స్ అర్థమవుతూ ఉన్నాయి. అఫ్కోర్స్ వార్ వన్ సైడ్ అయినా కూడా కొన్ని సందర్భాల్లో అది చాలా టైట్గా కూడా ఉండే పరిస్థితులు ప్రస్తుతం నెల్లూరులో క్రియేట్ అయినట్టు గ్రౌండ్ రియాలిటీ కనిపిస్తున్నప్పుడు కూడా మీరు డబ్బుతో ఏది కొనలేరు, అభిమానాన్ని కొనలేరు. జగనన్నతో క్యాడర్ ఉంది అని చెప్పి నమ్మారు. ఆ సిద్ధాంతమే మీకు గెలుపుని తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎమ్మెల్యేగా మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది నెల్లూరు సిటీ ఖలీల్ అహ్మద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా 10,000 మెజారిటీతో గెలుస్తాను, సామాన్యులకి జగన్ ఇచ్చిన ఒక గొప్ప గౌరవంగా దీన్ని భావిస్తున్నాను అని చెప్పి ఆయన చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. నెల్లూరులో చాలా ఇంట్రెస్టింగ్ టఫ్ ఫైట్. అందులో ఉన్న మొదటి నియోజకవర్గం నెల్లూరు సిటీ. నారాయణ గారు అలాగే ఖలీల్ అహ్మద్ గారు ఎవరికి ఎంత మెజారిటీ రాబోతోంది, ఎవరు గెలవబోతున్నారు అనేది రానున్న రోజుల్లో తేలబోతోంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.